ప్రతి క్షణం మీ అందరి కోసం అందరి టీవీ. రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశాన్ని కూడా కలకలం సృష్టించడమే కాదు, సంచలనం సృష్టించినటువంటి నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి సంబంధించినటువంటి రూపారెడ్డి ప్రిన్సిపల్ హత్య ఉదంతం చాలా ఘోరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం మీసాలు కూడా రాని పరిస్థితిలో ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు, ఆమె పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులే ఆమెను స్వయంగా అతి కిరాతంగా హత్య చేసినటువంటి ఘటన మనము ఈరోజు చూడాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనము పిల్లల్లో నేర ప్రవృత్తి ఎలా పెరుగుతుంది, తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి అసలు ఏం జరుగుతుంది, సమాజం ఎటువైపు పోతుందనే అంశం పైన ఈరోజు అందరి టీవీ మరి ప్రత్యేకంగా ఫోన్ లైవ్ ద్వారా కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనతోటి వారికి సంబంధించిన స్పందన మరి అభిప్రాయాలు పంచుకోవడానికి హన్మకొండ జిల్లా వడుప్స అధ్యక్షులు, ఆలివ్ పాఠశాలకు సంబంధించినటువంటి కరెస్పాండెంట్ చైర్మన్, వరంగల్ జిల్లా హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ సంబంధించిన కాజిపేట దర్గాకు చెందినటువంటి శ్రీ మడాల సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఈ అంశం అసలు నిజంగా మేమైతే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనాం. సార్ ఎందుకంటే మా దగ్గర చదివిన పిల్లలు మనల్ని హత్య చేసే స్థాయికి వెళ్ళిర్రు అంటే అసలు చాలా ఇది బాధాకరం. అసలు మేము ఎట్లా ఆలోచించాలో కూడా పరిస్థితి. ఇవాళ అయితే టీచర్స్ అందరు కూడా ఒక రకమైన ప్రెషర్లకి వెళ్ళిర్రు. ఏంది సార్ అసలు మనం ఏం చేస్తున్నామని. అంటే మేధావి వర్గం కానీ సమాజం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఈ దురలవాట్లకు, ఈ వ్యసనాలకు అలవాటు పడి జల్సాల కోసము ఈ విధంగా, అంటే టీచర్స్ కి జనరల్ గా ఉపాధ్యాయులకన్నా పిల్లల మధ్య ఎందుకు వైరుధ్యం ఉంటుంది అసలు? ఎందుకు వాళ్ళని మేము వాళ్ళకేమన్నా తప్పుదోవలో పట్టించినప్పుడు వాళ్ళను కరెక్ట్ చేయడం అనేది మా బాధ్యత. అది మేము ఏదో శాలరీ తీసుకుంటున్నాం, ఇది వి ఫీల్ దట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇక్కడ మా దగ్గర చేర్పించడం మా బాధ్యత. ఆ మేడం కూడా అదే చేసింది. తన వ్యసనాలకు లోన్ అయితే అబ్బాయిని కరెక్ట్ చేసింది. ఇట్లా ఉండటం నీ వల్ల ఇంకో 10 మంది ఖరాబ్ అవుతారని చెప్పేసి హాస్టల్ వద్దని చెప్పేసి తర్వాత డే స్కాలర్ అలా అలౌ చేసింది, పేరెంట్స్ ని మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం చాలా బాధాకరం. అందరూ గుర్తించాలి దీన్ని. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. అదే విధంగా కొద్ది కౌన్సిలింగ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఏ విధంగా మేము కూడా అసోసియేషన్ నుంచి మేము కూడా ఆలోచిస్తా ఉన్నాము. పేరెంట్స్ కూడా ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే మేము ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, పిల్లల్ని కొట్టే పరిస్థితి లేదు. సో ఇంతకుముందు ఎలా ఉండే అంటే ఒకవేళ పిల్లవాడిని ఏదైనా మందలించినా గానీ ఉపాధ్యాయుడు మందలిస్తే సార్ మందలించిందంటే ఏదో కారణం ఉండే ఉంటది, నువ్వేం చేసినావు అని అడిగేది పేరెంట్స్. ఇప్పుడు అట్లా కాదు, మందలించకుండా ఒట్టిగా ఇట్లా ఏంటి అని అడిగినా గానీ నువ్వు నా కొడుకుని ఎందుకు అడుగుతానో ఏంటి అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉంది. అందులో పేరెంట్స్ కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడంతా పేరెంట్స్ అందరు కూడా బిజీ అయిపోయారు, లైఫ్ లో సంపాదనలో పడి బిజీ అయిపోయి పిల్లల్ని మానిటర్ చేయడం అనేది తక్కువైంది. సో స్కూల్లో ఉన్నంత వరకు మేము మానిటర్ చేస్తాం, స్కూల్లో ఉన్నంత వరకు మేము పరిశీలించగలుగుతాం. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా, ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాల్సిన అవసరం ఉంది. మొబైల్ను కూడా మనం యూసేజ్ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ మొబైల్ ఫోన్ కూడా పిల్లలు ఏం వాడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ పిల్లలు అసలు ఎట్లా మర్డర్ చేయాలి, ఎట్లా దొంగతనం చేయాలి, ఎలా అనేది కూడా వాళ్ళు మనకు సోషల్ మీడియాలో వాళ్ళు వెతికినట్టు తెలుస్తా ఉంది. మరి అది నిన్న మనకు పోలీసులు అందించిన సమాచారం, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ జిల్లా సంబంధించి ఎస్పీ గారు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా చూస్తే కొన్ని విషయాలు ఇంకా లోతుగా పోయినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు వెల్లడించాలి. ఇంకా అంటే అక్కడ పిల్లలు చాట్ జీపీటీ, ఈ మధ్య వచ్చిన సోషల్ మీడియా ఏఐని తీసుకొని ఎలా చంపాలి, తర్వాత ఎలా బయటపడాలనే ఒక అంశాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ 7 నుంచి 8 రోజుల మధ్యలో అసలు ఎలాంటి హంతకులు ఆమెను అలా అంత కిరాతంగా హత్య చేసిళ్ళు, తర్వాత వీళ్ళు సుపారీ గ్యాంగా లేకపోతే అసలు మన దగ్గర నుంచి రాష్ట్రం వాళ్ళు కాదా, అంతర్రాష్ట్రం నుంచి వచ్చిన హంతకుల అనేక కోణాలలో వాళ్ళు ఒక విచారణ జరిపిళ్ళు. కానీ పిల్లలు ఇంత చేస్తారని ఎక్కడ కూడా వాళ్ళకు ఒక అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు ఈ అంశంలో చూస్తే మాత్రం పిల్లలే అతి కిరాతకంగా, ఇంకా వాళ్ళు చెప్పట్లేదు. కానీ కొంత మేము ఆ ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత చూస్తే యాక్సెస్ బ్లేడ్ లాంటి ఒక దాన్ని కూడా వాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది
అంటే అసలు ఇంత మాకు జనరల్‌గా ఇప్పుడు మేము ఉపాధ్యాయులకు ఏముంటదంటే, మా పిల్లలే గదా! వాళ్ళు మా పిల్లలతోటి సమానం. అవును. మేము గూడా వాళ్ళను సరైన మార్గంలో నడిపిస్తామని ఆలోచిస్తాం గానీ, వాళ్ళలో ఇలాంటి నేర ప్రవృత్తి దాగుందని అసలు గుర్తించలేని పరిస్థితి. అంటే ఇప్పుడు చూసి ఒకటి చెప్పండి సార్. ఇంకొక విషయము. ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురువు సాక్షాత్ అంటే గురువు ఇప్పుడు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండేది కొంత సమయం మాత్రమే. హాలిడేలలో తప్ప మిగతా అంతా కూడా పాఠశాలనే ఉంటాడు. ఆ పాఠశాలలో చదివి ప్రయోజకుడైనటువంటి అనేక మంది ఉన్నారు ఇలా. మీరైనా, మేమైనా. మరి నాటి కాలానికి, నేటి కాలానికి వచ్చేసరికి చాలా తేడాలు వచ్చేసినాయి. దీనికి కారణం ఏమై ఉండొచ్చంటారు? కారణం ముఖ్యంగా ఏందంటే మారింది. అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇంకొకటి గూడా ఏంది అంటే మనకు ఇప్పుడు మంచి అంటే ఒక మంచి విద్యాభివృద్ధులు గాని, తర్వాత మంచి వాళ్ళకి సంస్కారం గాని, విలువలు గాని ఇవన్నీ యూజువల్‌గా ఎక్కడుంటాయంటే మనకు లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు అంతా వచ్చేసి కార్పొరేట్ మయమైపోయి ఏమైనా ఐఐటీ, నీటు ఈ మాయలో పడిపోయి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈటికిచ్చిన ఇంపార్టెన్స్ లాంగ్వేజెస్‌కి ఇయ్యట్లేదు. కానీ మంచి రాజుల గురించి గాని, చరిత్రల గురించి గాని, విలువల గురించి గాని ఎక్కడుంటాయంటే ఈ మన లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ కార్పొరేట్ పెద్ద పెద్ద స్కూల్స్‌లలో ఏందంటే వీటిని బోధించడం జరగట్లేదు. వాటిని మనం లాంగ్వేజెస్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా మోరల్ సైన్స్ తర్వాత వీటి మీద అంటే విలువలతో కూడిన విద్యను అందించడం అనేది అవసరం. ఒక విద్య గాదు విలువలు లేకుండా ఎందుకంటే మేము గూడా సంస్కారం లేని చదువు వ్యర్థం అది. కాబట్టి అవును. పిల్లలకి నేర్పియాలి. దీనికి సరే పిల్లలు ఎక్కువ టైం ఇక్కడున్నా గానీ 70 రీసెంట్ సర్వేలో తేలిందేంటంటే 78% పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారట. ఓకే. సో, కాబట్టి మేము ఇక్కడికొచ్చిన తర్వాత మనం కరిక్యులమ్ మాకంతా కరిక్యులమ్ బేస్డ్ ఉంటది. తర్వాత కొన్ని వాల్యూస్ చెప్తా ఉంటాం. కంపల్సరీ ఇట్లుండాలి నాన్న, అట్లుండొద్దు అని జెప్పేసి. ఒకటి మాత్రం వాస్తవం అండి. తల్లిదండ్రులను గౌరవించలేనివాడు, ఉపాధ్యాయులను గౌరవించలేనివాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. సార్. ఎవ్వరైనా సరే ఉపాధ్యాయుడిని, తల్లిదండ్రులను గౌరవించినోడే ఒక జీవితంలో మంచి స్థాయికెళ్తాడు. అదేవిధంగా దేశభక్తి కలిగున్నోడు. ఈ మూడున్నోళ్ళను ఎవ్వరు ఏం చేయలేరు. వాళ్ళు మంచి ఉత్తమ విద్యార్థులుగా, మంచి సిటిజన్స్‌గా ఏర్పడతారు కాబట్టి వాళ్ళని 100% పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉండే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది సమాజం. ముఖ్యంగా పేరెంట్స్ టీచర్స్ గురించి పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడొద్దు. స్కూల్‌ని గాని, టీచర్స్‌ని గాని. అట్లా మాట్లాడితే హ్మ్. ఏమైతదంటే వాళ్ళ ఒక రకమైన భావం ఏర్పడతది కాబట్టి పేరెంట్స్ కొద్దిగంతా దీని మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. బావుంది సార్. అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం గాకుండా మరి ప్రభుత్వాన్ని గాని, ఈ సమాజం గాని ఎలా ఉండాలంటారు? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతా ఉన్నారు? ప్రభుత్వం అంటే మేము గూడా పొద్దటి నుంచి దాదాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మా రాష్ట్ర కమిటీ మధుసూదన్ అన్న, రమేష్ రావు గారు, రావేంద్ర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇయాల మీటింగ్స్ పెట్టుకొని అంటే మేము అసలు మాకు ఊహించందన్నట్టు. అవును. విద్యార్థులు అవునవును. 10వ తరగతి విద్యార్థులు ఒక ప్రిన్సిపల్‌ని చంపుతారనేది మేము ఊహించంది. అసలు ఎట్లా రియాక్ట్ కావాలో గూడా మాకు అర్థం కాలేదు ఫస్టు. సో, మేము అనుకున్నదేందంటే సంబంధిత అధికారులతోటి మాట్లాడేసి పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ లాగా, ఓకే. తర్వాత స్టూడెంట్స్‌కి కూడా కౌన్సెలింగ్ ఏర్పాటు చేసేటట్టు, ప్రతి స్కూల్‌లో కూడా మేము ఒక ఇద్దరు కౌన్సిలర్స్‌ని పెట్టి, మా టీచర్స్‌నే ఎస్పెషల్‌గా పిల్లల్లో ఇలాంటి నేర ప్రవృత్తి లేకుండా, ఒకవేళ అలాంటి వాటికి ఏమైనా అట్రాక్ట్ అయ్యే పిల్లలు ఉన్నా గానీ, తర్వాత ఏదైనా చెడు వ్యసనాలకు లోనైన పిల్లలకు ఎందుకంటే గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు స్కూల్స్‌కి 100 మీటర్ల దూరంలో ఎట్టి పరిస్థితుల్లో టొబాకో ప్రొడక్ట్స్ అమ్మొద్దని ఉంది. కానీ కొన్ని ప్లేసెస్‌లో జరుగుతా ఉన్నాయి. సో, మేము మా విద్యార్థులను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. అది తప్పు అని చెప్పేసి. ఒకవేళ అలాంటి పిల్లలు ఎవరున్నా గానీ దృష్టికి తీసుకొస్తే గనుక వాళ్ళను అది పోలీస్ డిపార్ట్‌మెంట్ గానియ్యండి, తర్వాత మా విద్యాశాఖ అధికారుల సహకారంతోటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటానికి, దీన్ని నిర్మూలించడానికి మా వంతు సహకారం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మేము గూడా త్వరలోనే కలెక్టర్ గారిని, డీఓ గారిని, కమిషనర్ గారిని కలిసి వారి సలహాలు గూడా తీసుకుందాం అని చెప్పేసి ఇవాళ మీటింగ్‌లో నిర్ణయించుకున్నాం. సో, ఇది సతీష్ కుమార్ గారు జెప్పేది. మొత్తానికేంటంటే ఇప్పుడున్నటువంటి ఆ పిల్లల్లో నేర ప్రవృత్తి అనేది బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇక్కడ చూస్తే కొంత మనకున్న సమాచారం మేరకు ఆ పిల్లలు గంజాయి గూడా సేవించేవాళ్ళు. ఆ సేవించే క్రమంలోనే ఈ రూపారెడ్డి ఎవరైతే హత్య గావించబడినటువంటి రూపారెడ్డి ఆమె చూడడము, తర్వాత వాళ్ళను కొంత మందలించే క్రమంలో గూడా అక్కడ సంబంధించిన తల్లిదండ్రులను పిలిపిస్తే దాన్ని వీళ్ళు అవమానంగా మరి భావించి
తర్వాత కొంత డబ్బు మీద కూడా బాగా వ్యామోహం ఒకటి. తర్వాత ఏంటంటే చిన్న వయసులో ఎక్కువ కోరికలు, తర్వాత ఎక్కువగా సంబంధించిన ఆలోచనలు అనడానికి సోషల్ మీడియా వేదిక ఒకటి వీళ్ళకి ఉపయోగపడ్డట్టుగా మనము కొంత సమాచారం ఉంది. తర్వాత ఆమెను సరే ఈ రోజు హత్య అనేది ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కూడా అంత కిరాతకంగా చంపే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు ఎక్కడ తన మాస్క్ పోయిన తర్వాత గుర్తుపట్టిందనే ఒకే ఒక ఆలోచనతోటి అతి కిరాతకంగా మరి అన్ని సార్లు 27 సార్లు కత్తిపోటు, అది కూడా సంబంధించిన ఒక కత్తిని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా అతి కిరాతకంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ వయసుకు కనీసం ఎక్కడక్కడ పక్కనే ఏమన్నా జరిగిందా ఇన్సిడెంట్ జరిగితే కూడా భయపడేటువంటి ఆ వయసులో వాళ్ళు ఇలా ఒక అతి కిరాతకంగా తమకు విద్యాబుద్ధులు నేర్పి తమకు మళ్ళీ అవకాశం, అంటే వాళ్ళు చేసినటువంటి ఒక ఆ పనికిరాని పని చేసినా కూడా తల్లిదండ్రులను తక్కువ చేయవద్దు, తల్లిదండ్రులు తమ పైన ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని ఆలోచనతోటి గురువుగా భావించి తండ్రిగా కూడా తమే ఆ బాధ్యత తీసుకొని మరి ఆ పిల్లలకు మళ్ళీ డే స్కాలర్గా అవకాశం ఇచ్చేటువంటి ఆ గురువును అత్యంత కిరాతకంగా చంపడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా ఖండిస్తారు. అయితే ఖండించడం కంటే ఇక్కడ మనం చేయాల్సింది ఖచ్చితంగా కూడా పిల్లల పైన తల్లిదండ్రుల ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి. ఎందుకంటే అలా చాలా వరకు చూస్తున్నాం మనం. పిల్లలు ఇందాక మన సతీష్ సార్ చెప్పినట్టుగా పిల్లలు కనుక వాళ్ళు ఎక్కడైనా ఒక విషయంలో కనుక మాట్లాడితే తల్లిదండ్రులే ఫస్ట్ పోయి ఏం చేస్తున్నారంటే, మీరు మా పిల్లల్ని ఎలా అడుగుతారు, ఏం చేస్తారు, మేము ఇది తర్వాత మా ఏందనుకుంటాం, మా కాందని ఇది మాట్లాడుతాం. ఇది బంద్ చేసుకోవాలి ఫస్ట్. ఇది బంద్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కొట్టేదైనా అసలు కొట్టడం అనేది లేదు. ఇప్పుడు మందలించేది కూడా నీ బిడ్డ నీ కొడుకు ప్రయోజకులు కావడానికి. అది మీరు మర్చిపోవద్దు. తప్పక సతీష్ సార్ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పాఠశాలలో అటు ప్రభుత్వ మానిటరింగ్ లో ఖచ్చితంగా కూడా ఒక కౌన్సిలింగ్ అనేది కేంద్రంగా ఉండాలి, తర్వాత ప్రతి ఒక్కరు ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం మరొకటి కూడా మాట్లాడే ముందు సార్ ధన్యవాదాలు సార్ మీరు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.